దాన్ని గుజరాతీ కల్చర్ మొత్తం ఇక్కడ విస్తరింపజేస్తూ ఉన్నారు తెలంగాణలో. మన కల్చర్ మొత్తం కనుమరుగైపోతా ఉన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. వాళ్ళ పునాదిలే బిజినెస్ అండి. ఇప్పుడు గుజరాతీ అంటే పునాదిలో వాళ్ళకి ఆ తెలివి ఉంది, వాళ్ళ గాడ్ గిఫ్ట్ అది అట్లా ఉన్నది. ఇక్కడ తెలంగాణలోకి లేదు, అది ఓపెన్గా చెప్పాలంటే ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ మాట్లాడాలని చెప్తా. వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే తెలంగాణలో దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ, పిల్లలకి ఎక్కువ అబ్రాడ్ పంపించలేరు, చేయలేరు, ఇక్కడనే ఉండాలి, మా ముందే ఉండాలని చెప్పి ఒక కల్చర్ నేర్పించారు కదా, దానివల్ల మైనస్ పాయింట్ అయింది. పునాది నుంచి ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ లేవు, కంపెనీలు అన్నీ బయటనే ఉన్నాయి. మీకు ఢిల్లీ అయినా సరే, ముంబై అయినా సరే, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మొత్తం అక్కడనే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒకటేసారి బల్క్లో బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్ప్రెడ్ అవుతారు. వాళ్ళ పిల్లలకు కూడా బై బర్త్ నుంచి బిజినెస్ నేర్పిస్తారు. మార్వాడి అయినా సరే, గుజరాత్. తెలంగాణలో చూపెట్టండి, నాకు ఎవరికన్నా చూపెట్టండి. మన దగ్గర సెక్టర్ లేనప్పుడు మనం అట్లా వాళ్ళకి గోబ్యాక్ అనడం తప్పు. మీ దగ్గర ఉందంటే మీరు ఏదైనా డీలర్షిప్ తీసుకొని మీరు కూడా ముందుకు రండి, మీరు కూడా ట్రై చేయండి. అట్లా ఏమైనా ఉంటే మా కమ్యూనిటీకి ఒక వర్గంకి వాళ్ళు దెబ్బతీస్తుంటే అప్పుడు డెఫినెట్గా గోబ్యాక్ అనండి. ఇప్పుడు ఆ అవకాశం మనం కోల్పోయినామా? తెలుసా, మీ కడుపు మీద దెబ్బతీస్తే గోబ్యాక్ అనాలి. మీ రోజీ రోటీ మీద, మీకు రోజు సంపాదించిన మీద మీకు దెబ్బతీస్తే గోబ్యాక్ అనాలి. కానీ ఈ యాక్సిడెంట్ ఇష్యూ, గొడవ ఇష్యూ, దాన్ని పట్టుకోవడం గోబ్యాక్ అనేది తప్పు. ఎందుకంటే బిజినెస్ విషయంలో అవకాశం మనం కోల్పోయినాం అనుకోవచ్చా, లేకపోతే కోల్పోయేటట్టు వాళ్ళు ప్రయత్నం చేసినారు? అర్థం కాలేదు నాకు. బిజినెస్ విషయంలో వాళ్ళకున్న తెలివితోటి వాళ్ళు ముందుకు పోతున్న మాట మీరు చెప్తా ఉన్నారు. అంటే అవకాశం మనంతలో మనమే కోల్పోయినాం అన్న మాట మీరు అంటా ఉన్నారా? డెఫినెట్లీ అవకాశం కోల్పోయాను కాదు. ఇప్పుడు చూడండి, ముందు ముందు నుంచి ఉండాలి. అంటే మీ ఫ్యామిలీ తరాలు, మీ తాతలు ముత్తాతలు ఎక్కడి నుంచి ఏం పని చేస్తుండే అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు పాల వ్యాపారం వాళ్ళ తాత అంటే వాళ్ళది అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ వృత్తిగతం అనేది వీళ్ళతో ముందు నుంచి ఉంది, బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు బిజినెస్ ఎట్లా చేయాలో, ఏం చేయాలో. వాళ్ళకు కొద్దిగా సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. అంటే బిజినెస్లో వాళ్ళకు కొంచెం తక్కువ రేట్లో వస్తాయి ఐటమ్స్, మీరు తీసుకుంటే రాదు. తెలంగాణలో లేదంటే పేమెంట్లు ఇయ్యరు, చేయరు, వాళ్ళ కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. నేను అదే అంటున్నా మీకు, తెలంగాణ వాళ్ళు కూడా బిజినెస్ చేయండి, తెలంగాణ వాళ్ళు కూడా ముందుకు రండి, యూత్ కూడా బిజినెస్ చేయండి, టైంపాస్ చేయకండి. నేను అందుకోసం మన చెడు పోరు వస్తుంది అని నేను అదే కోరుతున్నా. ప్రతి ఒక్కళ్ళు యూత్కి అదే అంట, ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి. బిజినెస్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది బిజినెస్ మీద కాదు. ఓపెన్ చెప్పాలంటే గోబ్యాక్ దేనికి అంటున్నాం అంటే, గోబ్యాక్ దేనికి అంటారు, గోబ్యాక్ దేని విషయంలో అంటారు, మీకు పర్సనల్గా ఏమన్నా అయితే అది వేరే విషయం. ఇప్పుడు ఈ పర్సనల్ మ్యాటర్ తీసుకొచ్చి గోబ్యాక్ అనడం తప్పు.